హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పే కొలతలతో మీరు కనుక చేసి చూడండి, సూపర్ టేస్టీగా కుదురుతుంది. ఒక 1 ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చు ఈ పచ్చడిని. ఇక లేట్ చేయకుండా సింపుల్గా ఉసిరికాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్లో 1/2 kg వరకు ఉసిరికాయలని తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg ఉసిరికాయలతో నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి చేయాలనుకుంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకొని చేసేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఉసిరికాయలని తీసుకున్నాను. దీన్ని 2 to 3 times వరకు వాష్ చేసుకొని ఇలా ఒక చుక్క వాటర్ ఉండకుండా పొడిగుడ్డతో తుడుచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ ప్లేట్ని పక్కకు పెట్టుకోండి. మరొక బౌల్ తీసుకోండి. అందులో 25 grams వరకు కొత్త చింతపండుని తీసుకోవాలి. గింజలు ఇలాంటివి ఏమి ఉండకుండా తీసేసుకోవాలి. కప్ మెజర్మెంట్లో చూపించాలంటే 1/2 cup వరకు చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండుని ఒక బౌల్లోకి వేసుకొని బాగా హీట్ చేసిన వాటర్ని 1/2 cup వరకు వేసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు నానలేపు మనం ఆవాలు మెంతిపొడిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెని పెట్టుకోవాలి. అందులో 1/2 tablespoon వరకు ఆవాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలంటివి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1/4 tablespoon వరకు మెంతుల్ని వేసుకోవాలి. మనం 1/2 tablespoon వరకు ఆవాలని వేసుకున్నాం కదండి, అందులో సగం వరకు మెంతులను వేసుకొని దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిని చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 cup వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉసిరికాయలు వేసేసుకోవాలి. ఉసిరికాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. హైలో పెడితే ఉసిరికాయలు అనేటివి మాడిపోతాయి కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాయో లేవో తెలుసుకోవాలంటే ఒక ఫోర్క్తో లేదా స్పూన్తో అయినా ఈ ఉసిరికాయని గుచ్చి చూడండి. కాయ లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి ఉసిరికాయల్ని వేసేసుకోవాలి. ఈ ఉసిరికాయల్ని వేసేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కకు పెట్టుకుందాం. ఈ మెంతులు చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ అనేది ఫైన్ పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకుందాం. ఇదే మిక్సర్ జార్లో చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది వేసేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా ఎంత స్మూత్గా. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకుందాం. మనం ఉసిరికాయల్ని వేయించి పెట్టుకున్నాం కదండి, అదే నూనెలోకి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకోండి. అందులో ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 tablespoon వరకు ఆవాలు, 1/2 tablespoon వరకు జీలకర్రని వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చిని 2 నుంచి 3 వరకు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేగిన తర్వాత ఇందులో చింతపండుని మిక్సీ పట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకుని ఒక రెమ్మ వరకు ఇలా చిదుముకొని వేసుకోవాలి. ఆయిల్లో బాగా వేగనివ్వాలి. చింతపండు అనేది వాటర్ ఏమీ లేకుండా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా 1 minute వరకు వేగిన తర్వాత ఇందులో పసుపుని వేసుకోవాలి. 1/2 tablespoon వరకు పసుపుని వేసుకొని పూర్తిగా ఒకసారి కలుపుకోవాలి. పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. చింతపండులో నుంచి వాటర్ అనేటివి వెళ్ళిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. చింతపండు అనేది దగ్గరకు వచ్చే వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ అనేది సపరేట్ అయ్యి చింతపండు అనేది దగ్గరికి వచ్చింది. ఇలా దగ్గరికి వచ్చినప్పుడు ఇంగువని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. చిటికెడు ఇంగువని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి.
మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఉసిరికాయలోకి ఆవాల పౌడర్ అలాగే మెంతుల పౌడర్ మిక్సీ పట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. 1/4 కప్ వరకు కారంని వేసుకోవాలి. అలాగే 1/8 కప్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఈ ఉప్పు కారం వేసిన తర్వాత ఉసిరికాయలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో జీలకర్ర పౌడర్ అలాగే ధనియా పౌడర్ వేయాల్సిన పని లేదండి. ఈ మెంతుల పౌడర్ ఆవాల పౌడర్ వేసి ఉప్పు కారం పట్టే విధంగా ఉసిరికాయలకి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చల్లార్చుకున్న చింతపండు గుజ్జు అది వేసేసుకోవాలి. ఇది వేసేసుకొని పూర్తిగా ఉసిరికాయలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని మూత పెట్టుకొని ఒక 3 డేస్ వరకు ఊరనిచ్చుకోవాలి. ఎవ్రీడే కూడా మూత తీస్తూ కలుపుకుంటూ మూత పెట్టేసుకోవాలి. 3 డేస్ వరకు ఈ పచ్చడిని ఊరనియడం వల్ల ఆ ముక్కలోకి ఉప్పు కారం పులుపు పట్టి చాలా బాగా వస్తుంది ఉసిరికాయ పచ్చడి అనేది. ఇలా 3 డేస్ తర్వాత మూత తీసి చూడండి, ఉసిరికాయలో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా మీకు గనక ఆయిల్ అనేది సరిపోలేదు అని అనిపిస్తే మరి కాస్త ఆయిల్ని బాగా హీట్ చేసుకొని చల్లార్చుకొని వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ చూసుకోండి, సాల్ట్ అనేది సరిపోలేదు అనిపిస్తే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. నేను చెప్పే కొలతలతో మీరు కనుక ఉసిరికాయ పచ్చడిని ప్రిపేర్ చేసి చూడండి. 1 ఇయర్ పాటు ఉసిరికాయ పచ్చడి అనేది ఫ్రెష్గా నిల్వ ఉంచుకోవచ్చు. మా ఛానల్ నచ్చితే మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.